ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి యొక్క దినముగా గుడ్ ఫ్రైడేగా ప్రత్యేకంగా క్లుప్తంగా కొన్ని విషయాలను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన సిలువలో బలి అయిపోయినాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కీటము, ప్రక్కలో బల్లెంతో పొడవబడి ఆఖరి బొట్టు వరకు తన యొక్క పుణ్య రక్తాన్ని కార్చినాడు. తన ప్రాణాన్ని సమర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచినాడు. మృత్యుంజయుడు, మహాదేవుడు, పాపము లేని పరిశుద్ధమైనటువంటి యొక్క దేవుడు, పాపిని ప్రేమించి రక్షించేటువంటి దేవుడు, పాప క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడు. అందుకొరకనే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. లూకాసు వార్త 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అంటాం. ప్రభు ఎలాంటి వాడు అంటే క్షమించేటువంటి వాడు. తను హింసించే వారిని, తను నిందించేటువంటి వారిని, తనను అవమానపరిచేటువంటి వారు ఎంత దుర్మార్గులైనా, ఎంత భయంకరులైనా కూడా ఆయన క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. మధ్యవర్తిగా మన పక్షంగా ఆయన భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన చేసినటువంటి యొక్క గొప్ప కార్యం ఇది. అందుకొరకనే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ప్రభువు క్షమించేవారుగా, క్షమాపణ కోరుతున్నటువంటి వాడుగా, తండ్రి కుమారుని యొక్క మాటను వినేటువంటి వారుగా ఉన్నారు. రెండవ మాటగా మనం గమనించగలము ఏమిటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. అదే 23:43 ఎవరిని గురించి? శిలువ మీద వేయబడిన 2 బందిపోటు దొంగలు. వారిద్దరు కూడా బందిపోటు దొంగలే. తిరిగి అయినా కూడా వారి శిలువ మీదకి తీసుకుని రాబడ్డారు. తీసుకొచ్చినటువంటి వారిలో నుండి 2 అన్నారు దొంగను, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకోమని. దానికి 2వ వాడు అతన్ని గద్దించి, ఇది మనకు న్యాయమే, ఈ శిక్ష మనం విధించటం మనకు న్యాయమే, కానీ ఆయన నిర్దోషి, ఏ పాపం లేనివాడని ఆయన ఎరిగి తిరిగి మాట్లాడుతూ వచ్చినాడు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, లేక నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు 2వ మాటగా నువ్వు నాతో కూడా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. ప్రేమైనటువంటి వారులారా, పశ్చాత్తాపడితే ఎంత భయంకరమైన పాపివైనా కూడా ప్రభువు నిన్ను క్షమించి పరలోక రాజ్యంలో తనతో కూడా తీసుకుని వెళ్ళగలడు. 3వ మాటగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడ ఇదిగో నీ తల్లి అని యోహాను సువార్త 19:26-27 చెప్పినట్లుగా అన్ని శ్రమలలో ఉన్నా కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించము అంటారు. అంతేకాదు, వృద్ధాప్యమందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకు, అలక్ష్యం చేయొద్దు అంటాడు. కాబట్టి ఆ వయసులో ఉన్నటువంటి తల్లిని తన బాధ్యత మేరకు తాను మర్చిపోనివాడుగా, దేవుని యొక్క వాగ్దానం ప్రకారము తల్లిదండ్రులను గౌరవించేటువంటి వాడుగా, వారి క్షేమాన్ని చూసేటువంటి వాడుగా తిరిగి మరొక శిష్యునికి తాను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. తన బాధ్యత తాను నెరవేర్చేవారుగా ఉన్నాడు. అంతేకాకుండా 4వ వచనంలో, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అని 3 మాటలు 9 గంటల నుంచి 12 గంటల వరకు మాట్లాడినాడు. తర్వాత 12 తర్వాత 4 మాటలు మాట్లాడబడ్డాయి. ఇవి చీకటిలో జరిగినటువంటి విషయాలు. నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడినావు అన్నాడు. దేవుడు ఎందుకు విడిచినాడు అనంటే, దేవుడు విడిచేటువంటి విషయాలు కొన్ని సందర్భాలు ఉన్నాయి. దాంట్లో దేవునికి మనం విరోధంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడు. అట్లా బైబిల్లో చాలా మందిని విడిచినాడు. మనకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. సౌలుని విడిచిపెట్టినాడు, సంసోన్ని విడిచిపెట్టినాడు, ఇశ్రాయేలుని కూడా దేవునికి అవిధేయులైతే విడిచిపెట్టినాడు, హిజ్కియాని కూడా విడిచిపెట్టినాడు. కానీ యేసు ప్రభువారిని ఎందుకు అంటే, నీ కొరకు నా కొరకు ఆయన్ని విడిచినాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన సిలువలో వేయబడ్డాడు. మన కొరకు విడిచిపెట్టాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో బాధింపబడిన వానిగాను, వేదన నొందిన వానిగాను చూసినాం. ఎందుకు అనంటే, యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపినాడు. మన కొరకు, మన పాప శాపములు తీసివేయడానికి కొరకు
ఆ పరమ తండ్రి తన కుమారుణ్ణి విడిచినవాడుగా ఉన్నాడు. ఆయన విడవబట్టే మనమందరం కూడా ఆయనకు దొరికినాము, ఆయన బిడ్డలమైనాము, ఆయన దగ్గరికి రాగలిగినాం. అంతేకాకుండా ఐదవ మాటగా మనం గమనించగలం. ఏంటిదంటే దప్పిగొనుచున్నానన్నాడు. మత్తయి సువార్త 26:46 వచనంలో కూడా నా దేవా నన్ను ఎందుకు విడిచితివని కూడా, కీర్తనలు 22 అధ్యాయంలో అది ప్రవచనార్థమైనటువంటి ఒక మాట. ఇక్కడ కూడా దప్పిగొనుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 19:28 ప్రకారం దప్పిగొనినప్పుడు ఆయనకి ఏమి ఇచ్చినారంటే చేదు చెరకనిచ్చినారు. చేదు చెరకని ఎందుకు ఇవ్వాలి? చేదు చెరక లేక రసము, ద్రవము ఏమి చూపిస్తుందంటే మానవుని యొక్క చేదు జీవితాన్ని చూపిస్తుంది. సమరయ స్త్రీ గురించి మనం చూస్తే నీళ్ళి అమ్మ అన్నాడు. ఆమె ఎలాంటి ఆమె అంటే మనకు తెలుసు, లోకంలో పాపంలో జీవించేటువంటిది. అందుకని మానవుని జీవితం ఏం చూపిస్తుందంటే చేదు జీవితం. మన యొక్క బ్రతుకు, మన తలంపులు, మన ఆలోచనలు, మన జీవిత విధానం ఎప్పుడు కూడా చేదు. అలాంటి చేదు జీవితాన్ని తాను స్వీకరించే మనకు మరి తీపిని, మంచిని, నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి ప్రభుగా ఉన్నాడు. అందుకనే అంతేకాదు కీర్తనలు 69:21 కూడా అంతే. నేను దప్పికొన్నప్పుడు నాకు చేదు చెరకనిచ్చినారు. ప్రవచనార్థంగా మన యొక్క చేదును, మన పాపాన్ని తీసుకొని మనకు తీపిని, నిత్య జీవాన్ని మనకు ఇచ్చినటువంటి వారుగా ఉన్నాడు. 6వ మాటగా సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైంది. అదే అధ్యాయము యోహాను సువార్త 19:36 సమాప్తమైంది అన్నాడు. ఏంటి సమాప్తమైందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు భూలోకంలో ఉంటే మానవుల కొరకు చేయబడినటువంటి పాప క్షమాపణ కొరకు చేయబడినటువంటి కార్యం అంతా కూడా ఆదికాండము 3వ అధ్యాయం కానుంచి ఏదైతే దేవుడు ప్రవచనార్థంగా, లేఖనానుసారంగా తాను చేయాలనుకున్నాడో, సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై మానవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కొరకు దేవుడు ఏ కార్యాన్నైతే ఉద్దేశించినాడో ఆ కార్యము చేయడానికి యేసు ప్రభు వారి ద్వారా సమాప్తం చేసినాడు. ఇంకా నువ్వేమి చేయని అవసరం లేదు. ఆయన వచ్చినటువంటి కార్యము సమాప్తం చేసిన. అందుకనే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనల ప్రకారం ఆయన తిరిగి 3వ నాడు లేపబడను అని ప్రభు వచ్చినటువంటి కార్యము సమాప్తము చేసినాడు. తిరిగి చివరి మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. 23:45 లూకాసు వార్తలో, మత్తయి సువార్త 27:45 నుంచి కూడా రాయబడ్డది. ఇది గంభీరమైనటువంటి విషయాలు, కానీ ఇప్పుడు ఈ విషయాలు మనము తలంచలేము. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. తండ్రి అయినటువంటి దేవుని చేతికి కుమారుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు. తన కుమారుడి ద్వారా ఏదైతే చేయాలని తన కుమారుని భూలోకంలోని పంపినాడో ఆ కార్యము దేవుని మాట మేరకు సమస్తం జరిగించి నెరవేర్చి తిరిగి దేవునికే ఆత్మను అప్పగించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినేటువంటి మనము కూడా ఆ కుమారుడు ఏ విధంగా తండ్రికి లోబడి తండ్రి ఆజ్ఞానుసారంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించిన కార్యమంతటి కూడా నెరవేర్చి దేవునికి అప్పగించబడ్డాడో, అదేవిధంగా ప్రభు బిడ్డలంటే మనము కూడా ఈ దినముల్లో యేసు ప్రభు వారి ద్వారా మనకు ఏదైతే తండ్రి అయిన దేవుని ద్వారా మనకు అది ఏదైతే ఆజ్ఞాపించబడిందో దాన్ని మనం జరిగిస్తూ సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో దేవుని కొరకు ఏ విధంగా జీవించినాడో ఆ విధంగా మనము కూడా ఆయన కార్యాలను సమస్తంగా నెరవేరుస్తూ చివరికి మన ఆత్మను ఆయనకే అప్పగించుకునే వారంగా. ఎందుకంటే బైబిల్లో కొంతమందికి కొన్ని అప్పగించుకున్నటువంటి ఉన్నాయి. సైతానికి, లోకానికి కాకుండా దేవునికి అప్పగించుకొని దేవుని కొరకు సాక్ష్యంగా జీవించే వారంగా ఉందాం. భయంకర దినాలలో ఉన్నాం కాబట్టి మాటలను క్లుప్తంగా గుర్తుపెట్టుకొని మనము కూడా యేసు ప్రభువారు ఏ విధంగా దేవునికి అప్పగించుకున్నాడో మన జీవితాలను, మన బ్రతుకులను మన ప్రభువుకు అప్పగించుకొని ఆయన కొరకు మిగిలిన శేష జీవితంలో సాక్ష్యంగా మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, మీ కుమారుని ద్వారా వెల్లడి చేసినటువంటి 7 మాటలను బట్టి వందనాలు.
ఇవన్నీ కూడా మీ కుమారుడు నెరవేర్చినాడు, సమస్తం చేసినాడు, సమాప్తమైనది అని. సమాప్తమైంది. అందుకనే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించి మేము కూడా ఈ లోకంలో మీరు అప్పగించిన పనిలో నమ్మకంగా జీవించి చివరికి మీకు అప్పగించుకొని జీవించే వారంగా మా ప్రియులకు మాకు సహాయపడమని ఇచ్చిన మాటలను బట్టి వందనం చెల్లిస్తూ యేసు ప్రభువైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయడం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున వందనములు.